హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. లావణ్య రాజ్ తరుణ్ విషయంలో లావణ్యకి రాజ్ తరుణ్ కి మధ్యలో శేఖర్ భాష గారు ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ శేఖర్ భాషకి లావణ్యకి యుద్ధం లాగా మొదలైంది. ఆ యుద్ధం లాగా మొదలైంది. శేఖర్ భాష గారి మీద అలిగేషన్స్, శేఖర్ భాష లావణ్య మీద అలిగేషన్స్ చేసుకుంటూ ఇది కొట్టుకునేదాకా ఫిజికల్ గా వీళ్ళు అతని మీద అటాక్ జరిగినట్టు మనకి విజువల్స్ కూడా కనపడ్డాయి. అయితే రీసెంట్ గా లావణ్య వెళ్ళి శేఖర్ భాషకి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం? లావణ్య ఇప్పుడు మారిపోయిందా అన్నట్లు కథనాలు వినపడుతున్నాయి. దీని గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ నిజం, లావణ్య మారిపోయి మొత్తానికి శేఖర్ భాష గారికి క్షమాపణ చెప్పేసి ఇదంతా నాకు వద్దు అని వదిలేసి స్టేజ్ లో ఉందంటే ఇది నిజమా సార్? మారిపోయింది అంటే కంటే మార్పు ఏం రాలే ఈ వీళ్ళు యాక్చువల్ గా. కాకపోతే ఏంటంటే అందరినీ డ్యామేజ్ చేద్దాం అనుకుంటే తను డ్యామేజ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయ్యింది. రోజు రోజు వీళ్ళు ఒక స్టేజ్ ఒక ఎక్స్టెంట్ కి వచ్చిన తర్వాత వీళ్ళు ఆగిపోతారులే, మనమే గెలుస్తామన్న కొద్దీ వాళ్ళు ఇంకా 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 మీద పడి ప్రతి ప్రూఫ్లు గ్రీఫ్లు అన్ని బయట పెట్టేసరికి ఓరినాయన అనవసరంగా గెలుక్కున్నాము, ఏంటిది ఇక్కడ దాకా వచ్చిందని చెప్పేసి ఆవిడ కనిపించింది. తర్వాత శేఖర్ భాషతో రాయబారాలు ఏమని, సరే నేనెంతో చేశా, నువ్వెంతో చేసావు, అయిపోయింది కదా, ఇంతటితో వదిలేద్దాం దీన్ని అనే రేంజ్కి వచ్చింది. కానీ ఎందుకు వదిలేస్తాడు? నువ్వు పబ్లిక్ గా నన్ను చెప్పుతో కొట్టావు, ఆ తర్వాత మళ్ళీ బయట ఎవరితోనో కొట్టించావు. దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారో తెలుసా? నేను వెళ్ళి వాడి మీద పడతా, వాడు నన్ను కనీసం తొయ్యనన్నది వస్తాడు, మీరు వచ్చి కొట్టండి. ఇప్పుడు ఆయన కేసు పెడతాడు, ఏమైనా లావణ్య మనుషులతో కొట్టించింది అని. ఆ కేసు చెల్లదు. ఎందుకు చెప్పనా? ఏమైందమ్మా అని అడిగితే, లేదండి నేను వస్తుంటే నన్ను చూసి నా మీద విరుచుకుపడి నా ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నడం చూసి వీళ్ళు ఇప్పుడు వీళ్ళ వెర్షన్, మరి మీరెందుకు రా కొట్టారు? మేము ఇలా చూస్తున్నామండి అనుకోకుండా ఒక అబ్బాయి వచ్చి ఒక ఆడదాని మీద దౌర్జన్యం చేసి బాగా కొడుతూ ఉంటే యాజ్ ఏ పౌరుడుగా అవర్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేము వెళ్ళి కాపాడామండి, ఇది జరిగింది అని చెప్పి లావణ్య దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్నారు ఓవరాల్ గా. అండ్ ఇప్పుడు లావణ్య పెట్టిన కేసులేమో అన్ని చెల్లుతున్నాయి, వీళ్ళు పెట్టిన కేసులేమో ఇంకా ఏం బయటికి రావట్లా. మాల్వి మల్హోత్రా పెట్టిన కేసు బయటికి రావట్లే. మాల్వి మల్హోత్రా నాకు సంబంధం లేకుండా నన్ను లాగారు అని. నెక్స్ట్ వాళ్ళ ఇంటి మీద బసవరాజు గారు అండ్ రాజలక్ష్మి గారు ఇంట్లో ఉంటే ఈవిడ వెళ్ళి దౌర్జన్యం చేసింది. వాళ్ళు కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు. సో బసవరాజు అండ్ మా రాజలక్ష్మి గారు పెట్టిన కంప్లైంట్ కొలికిరాల. అండ్ ఆ తర్వాత శేఖర్ భాష కూడా లావణ్య మీద కేసు పెట్టాడు. అదేమైందో ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ప్రీతి కూడా లావణ్య మీద కేసు పెడితే అది కొట్టేశారు, ఆధారాలు లేవు అని. లావణ్య మాత్రం శేఖర్ భాష మీద పెట్టిన ఎఫ్ఐఆర్ ఇంకా అలాగే ఉంది. లావణ్య రాజ్ తరుణ్ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ ఇంకా అలాగే ఉంది. లావణ్య మాల్వి మల్హోత్రా మీద వాళ్ళ తమ్ముడి మీద పెట్టిన కేసు అలాగే ఉంది. సో ఏం పని చేస్తుంది ఏంటి అంటే, మెటీరియల్ ఎవిడెన్స్ లేదని వాళ్ళ లాయర్ ఏమైతే ఉన్నాడో తెలివిగా ఈ కేసుని ఏవో పిచ్చిగా కొట్టేయిస్తున్నాడు అని చెప్పింది. వీళ్ళు కూడా కొంచెం ఫాస్ట్ గా స్పీడ్ గా ఉంటే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు పాపం హాస్పిటల్లో, ఆయన షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అంటే వీళ్ళకి లావణ్యే లేదు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఆమె వచ్చి మీద పడింది కాబట్టి వీళ్ళు దాన్ని రెస్పాండ్ అవుతున్నారు. కానీ వీళ్ళ రెగ్యులర్ సోషల్ లైఫ్ లో బోల్డ్ అని ఉంటే అందులో ఒక లావణ్య కాబట్టి వీళ్ళు కూడా కొంచెం పర్లేదులే చూద్దామని అనుకుంటారు. ఆమె ఏమో కాంప్రమైజ్ అవుదాం, ఇక మీదట మీరు టీవీలకు రావద్దు, నేను టీవీలకు రాను, నేను మీ గురించి చెప్పను, మీరు నా గురించి చెప్పకండి. ఆల్రెడీ పెట్టిన కేసులు ఎలా స్లోగా వెళ్ళిపోతే అందరు మర్చిపోతారు. అండ్ వీళ్ళు మాత్రం వినే పరిస్థితిలో లేరు. యాక్చువల్గా ఎందుకు వింటారు? ఛాన్సే లేదు. అది సంగతి. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ.